రాశి బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్. లెంత్ వచ్చేసి 15.5 వస్తుంది. లెంత్ 15.5 పెట్టుకొని షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాలి. ఆర్మ్ లూజ్ కూడా 6 పెట్టాలి. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, అందరికీ ఆర్మ్ లూజ్ 6 ఇంచెసే ఉంటుందా, షోల్డర్ 6 ఉంటుందా అని మీరు అడగచ్చు. లేదండి, అందరికీ ఒకేలా ఉండదు. దీని షోల్డరు బ్రాడ్గా ఉంది కాబట్టి 6 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ లూజ్ ఏమో 6 ఇంచ్ పెడితే చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసమని 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇంకా లావు ఉన్న వాళ్ళకి 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు. ఇంకా సన్నగా 32 బ్లౌజ్ సైజు వాళ్ళకి, 30 బ్లౌజ్ వాళ్ళకే మెయిన్, వాళ్ళకి ఏమో 5.5 అలా పెట్టుకోవచ్చు. చంకలో ముడతలు రాకుండా ఉండాలంటే 6 పెడితే బెటరు. మరి 25 సైజు ఉన్న వాళ్ళకైతే 5.5 పెట్టుకోండి, ఏ ముడతలు రావు. నేనైతే తను బ్రాడ్గా ఉందని షోల్డర్ 6 పెట్టాను, ఆర్మ్ లూజ్ కూడా 6 పెట్టాను. చూడండి, నెక్ వచ్చేసి 11 ఇంచెస్ రావాలి. షోల్డర్ దగ్గరేమో 2.5 ఇంచ్ 3.5 ఇంచ్ షోల్డర్ పెట్టి నెక్ దగ్గరేమో 2.5 పెట్టాను. కిందికి వచ్చేసరికి 3 ఇంచెస్ నెక్ ఉండాలి. అంటే యూ షేప్లో రౌండ్గా వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా బ్రాడ్గా ఉంటుంది, నెక్ రౌండ్గా ఉంటుంది. బ్రాడ్గా వద్దు అని అనుకునే వాళ్ళకి పైన కొంచెం తగ్గించి, కిందలు కూడా కొంచెం తగ్గించండి. బ్రాడ్ రాకుండా ఉంటుంది, రౌండ్గా వస్తుంది, నార్మల్గా రౌండ్ వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి 10.5 ఇంచ్ హ్యాండ్స్ వాళ్ళది. 10.5 ఇంచ్ హ్యాండ్స్కి లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ లూజు, 8.5 ఆర్మ్ లూజ్ పడుతుంది. అంటే హ్యాండ్స్కి హ్యాండ్ లూజుని బట్టి ఆర్మ్ లూజ్ను సెట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి. జస్ట్ కింద ఏంటంటే హ్యాండ్ కింద లూజ్ ఏమో 6 ఇంచెస్ ఉందనుకో, ఆర్మ్ లూజ్ వచ్చేసేమో 8.5, అంటే 2 ఇంచ్ 2.5 ఇంచు ఆర్మ్ లూజ్ పెట్టేసుకోండి. అది ఈజీగా ఎవరికైనా అలానే ఉంటుంది. ఒకవేళ 5 ఇంచెస్ ఉన్నదనుకో, ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచు, 7 ఇంచు అలా ఆర్మ్ని బట్టి. అంటే కొంతమందికి ఏమో చంక దగ్గర ఏమో కొంచెం చర్మం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏమో తక్కువగా ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం జస్ట్ 1/2 ఇంచు 1/4 ఇంచు అటు ఇటు అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. పైన అలా రాసి పఫ్ కోసమేమో అడ్డము 2 ఇంచెస్ పెట్టేసి నిలువు 2 ఇంచెస్ పెట్టుకొని, అక్కడ చిన్న ఒక మూల దగ్గర 1/2 ఇంచుతో కొంచెం క్రాస్ ఇవ్వండి. రాశికి మంచి సెట్ అయిపోతుంది అన్నట్టు, రాశి బుగ్గకి. అది హ్యాండ్, రాశి బుట్ట హ్యాండ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎలా వేయాలో అందరికీ తెలియదు. క్రాస్ రావట్లేదు, స్ట్రైట్ వస్తుంది, ఇట్లా కరెక్ట్గా షేప్ ఉండట్లేదు అని అందరు అంటూ ఉంటారు. దానికి ఎలా అంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. అబ్బో, ఇట్లా అడ్డం వేసినప్పుడు ఆర్మ్ దగ్గర సైడ్కి ఈ కొస ఆ కొస అనేది 2 సమానంగా వచ్చే విధంగా పెట్టుకోండి క్లాత్కి. అది స్ట్రేట్ ఉన్న క్లాత్కి మీరు క్రాస్ వేసుకొని సేమ్ అదే చూపిస్తున్నాను చూడండి. ఇవి 2 సేమ్ మూలలు సేమ్ అదే లైన్లో వచ్చే విధంగా పెట్టుకోండి. అలా పెట్టారంటే క్రాస్ మంచిగా వస్తుంది, షేప్ కూడా మంచిగా కుదురుతూ ఉంది, ఫ్రంట్ పార్ట్ మంచిగా కుదురుతుంది. అలా పెట్టలేదు, మీ ఇష్టం ఉన్నట్టు పెట్టిన అనుకో, అదేమైందంటే టక్స్ నువ్వు ఎంత బాగా పెట్టినా కూడా అది షేప్ అనేది రాదండి. ఈ విధంగా క్రాస్ వేసుకున్నారనుకో, ఈ ఒక్క చిన్న టిప్ను తెలుసుకున్నారనుకో, మీకు బ్లౌజ్ కుట్టడం ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రంట్ నెక్ అనేది చూడండి, ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైనలా షోల్డర్ నుంచి కొంచెం కిందికి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్లో కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏమైందంటే మనకు ఈ ఆర్మ్ దగ్గర ఈ హ్యాండ్ది ఇది కలిపి అట్లా కట్ చేయకుంటుంటే
మొత్తం బుగ్గ వస్తుంది. ఇలా కట్ చేస్తేనేమో మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటే చాలా బాగా కుదిరిపోతుంది బ్లౌజ్. ఇలాంటి మీకు చిన్న చిన్న టిప్స్ అనేది చాలా పెడుతూనే ఉంటాను. అలాగే బెల్ట్ అనేది జస్ట్ అటు 3 ఇంచు ఇటు 3 ఇంచు లేదా 2.5 ఇంచు 2.5 ఇంచు పెట్టుకొని మధ్యలో 2 ఇంచు పెట్టుకోండి. అలా అయితే ముందు షేప్ కరెక్ట్ వస్తుంది. హ్యాండ్ వచ్చేసేమో హ్యాండ్ దగ్గర మనకు చంక పేలికలు పడతాయి. ఆ పేలికలు ఎట్లా వేసుకోవాలని అంటే చంక పేలిక మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కొంచెం ఆ చంక పేలిక అనేది మిగులుతుంది. మిగిలిన దాన్ని హాఫ్ కట్ చేసుకొని సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా కుట్టుకోండి. ఈజీగా చంక పిలకలు దొరుకుతాయి. ఎక్కడో తీయాలి ఏమో చేయాలని చూడకండి. అవి ఆ చంక పిలకలను అలా పెట్టేసుకుంటే కరెక్ట్ మనకు సెట్ అయిపోతుందండి. ఇక అలాగే మనకు మెయిన్ పార్ట్ లైనింగ్ కట్ చేసినాం కదా, మెయిన్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోండి. బార్డర్ వైపు ఉంటుంది కదా, ఫస్ట్ హ్యాండ్స్ తీయండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీయండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ను నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ మళ్ళీ ఆ చంక పార్ట్ అనేది ఆ కోస ఈ కోస సేమ్ వచ్చే విధంగా ఉండేలా చూసుకోండి. అలా చూసుకుంటే క్రాస్ కరెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా కుదిరిపోతుంది. అలా చేసుకున్నారంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్దండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.